హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్. నేను మీ శోభని మాట్లాడుతున్నాను. కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పుకుంటూ, మీతో కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ, నా గురువుల్ని మీకు పరిచయం చేసుకుంటూ, మంచి మంచి మాటలతో ముందుకు సాగాలని, పాత తప్పులు మర్చిపోయి కొత్త తప్పులు చేయకుండా ఉండాలని దేవుణ్ణి సదా వేడుకుంటూ మీ ముందుకు వచ్చానండి. ఇంకెందుకు ఆలస్యం, నా వీడియోలో నేను ఏమేం చెప్పానో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హోప్ ఈజ్ గాడ్ అంటారు కదా, నేను అలా హోప్ తోటే ఉంటానండి. ఈ ఏడాది నేను చేసిన పనులు ఏమైనా ఉంటే అవి తప్పు అయితే సర్దిద్దుకుందుకి ముందుకు వెళ్తూ మళ్ళీ కొత్తగా ఒక కొత్త రీఫ్రెష్ లైఫ్ని స్టార్ట్ చేస్తూ ఉంటామన్నమాట. అయితే నాకైతే నా ఫ్రెండ్స్ అందరూ కూడా పాజిటివ్ ఎనర్జీ బాగా ఉన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళతో పాటు నేను కూడా అలాగే ఉంటాను కాబట్టి, నా యూట్యూబర్లందరికీ 2500 మందికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందం అండి. అయితే ఎక్కువ వీడియోలు చేశాను, తక్కువ లైక్లు వచ్చాయి. ఓకే, ఏదైనా పర్వాలేదు, అన్నీ మన మంచికే అనుకోవాలి కదా, అలా నేను అనుకుంటున్నాను. అయితే నేను ఏమేం చెయ్యాలి, ఏమేం చెయ్యకూడదు అనేది ఒక నోట్లో రాసుకున్నాను. ఈ 1 మంత్ నేను అదే ఫాలో అవుతానన్నమాట. ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తాను. అయితే రాసినవి అన్నీ ఫాలో అవ్వలేము, కానీ కొన్నైనా ఫాలో అవుతాం కదా. ఆ కొన్నిట్లో కొన్ని నేను రాశానన్నమాట. అయితే లాస్ట్ ఇయర్ 2 పనులు నేను అశ్రద్ధ చేశాను. ఆ 2 పనులు అశ్రద్ధ చేయకుండా చెయ్యాలి అనుకుంటున్నాను. ఒకటి, నేనేమో ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి బట్టలు ఇస్తూ ఉంటాను ప్రతి ఏడాది. ఈ ఏంటో ఈ మామూలు యూట్యూబ్లోకి వచ్చాక ఏదో చేసేయాలనుకుని టైం అంతా దీనికోసం చూస్తున్నాను, దానివల్ల అది చేయలేకపోయాను. సో అదొకటి చెయ్యాలి. 2, నేను ఎవరినైనా మనసు నొప్పించి మాట్లాడుంటే అట్లా నొప్పించకుండా హాయిగా మంచిగా మాట్లాడాలి అని కోరుకుంటున్నాను. అంతేకాదండి, నేను చేసిన ఏమన్నా లాస్ట్ ఇయర్ చేసినవి ఏమన్నా తప్పులుంటే వాటిని రివైజ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తున్నాను. అయితే నేను రాసుకున్న డైరీలోనే నేను ఫాలో అవుతాను. అయితే నేను లాస్ట్ ఇయర్ కొంచెం స్టూడెంట్స్ని అశ్రద్ధ చేశాను. ఈసారి అలా ఆన్లైన్లో స్టూడెంట్స్ని అశ్రద్ధ చేయకుండా వాళ్ళకి మంచి మోటివేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాదండి, వాళ్ళకి మ్యాప్ పాయింటింగ్స్ అన్నీ నేర్పించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఛానల్ విషయానికి వస్తేనా, నాకు చాలామంది ఉన్నారు మోటివేటర్స్. అందులో పర్టిక్యులర్లీ నేను ముందుగా చూసేది మా వికాస్ వికాస్ ఆయన చాలా బాగా చెప్తున్నారు. ఆయన చాలా షార్ట్ పీరియడ్లోని ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యారంటే, అంటే టెక్నికల్ వాళ్ళు కాబట్టి అలాగా అయ్యారని నేను అనుకుంటున్నాను. సో వికాస్ యూట్యూబర్ చాలా మంచి అబ్బాయి, చాలా బాగా చెప్తూ ఉంటారు. వాళ్ళందరి గురించి నేను పొగడం కాదండి, నేను వీళ్ళందరికీ ఏకలవ్య శిష్యురాలనే చెప్తున్నాను. వాళ్ళందరి ఫోటోలు పెట్టుకున్నాను కాబట్టి క్షమించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు సిరివెన్నెల శిరీష గారు చాలా మోటివేట్ చేశారు. నాకు చిన్న విషయం కూడా తెలియదేదో ఆవిడ చెప్పారు. నాకు అందుకనే ఆవిడంటే చాలా ఇష్టం. ఆవిడని ఫాలో అవుతూ ఉంటాను. ఆవిడ పెట్టే ముగ్గులకి నేను ఫిదా అయిపోయాను. ఆవిడ పాడే పాటలకి ఫిదా అయిపోయాను. ఇంకా సరే, అమ్మ మాట గురించి చెప్పాలంటే నా సొంత చెల్లె మాట్లాడినట్టు అనిపిస్తుంది అమ్మ మాట ఛానల్. అందుకే జయ గారికి హ్యాట్సప్. వాళ్ళ అమ్మాయిలు చూస్తే నాకు అమ్మాయిలు లేరనే బాధ కూడా ఉంటుందండి అప్పుడప్పుడు. సరే, జయ గారి సంగతి సరే, మరి చిన్నపిల్ల భార్గవండి, ఆవిడ ఎంత బాగా చెప్తారు. ఆ అమ్మాయి మాట్లాడుతుంటేనే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఆ ముగ్గురికి నేను ఏకలవ్య శిష్యురాలని. వాళ్ళ ఫోటోలు ఇక్కడ పెట్టినందుకు వాళ్ళు ఏమీ అనుకోకుండా ఉండాలని ముందే క్షమాపణ కోరుకుంటూ వాళ్ళ ఫోటోలు పెట్టాను ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు నాకు నేను ఏకలవ్య శిష్యురాలని కనుక వాళ్ళ ఫోటోలు పెట్టాను అన్నమాట ఇక్కడ. ఇంకా వాళ్ళతో పాటుగా నేను అందరి ఛానళ్ళు చూస్తూ ఉంటాను, కానీ అన్ని ఛానళ్ళు చూసేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరో మంచి ఛానల్ని 2-3 చూసుకుని దాన్నే ఫాలో అవ్వాలని నెక్స్ట్ ఇయర్ కోరుకుంటున్నాను. ఇంకా కష్టము అనేది ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను. దాని ఫలితం దేవుడు ఎప్పుడు ఇస్తాడో అనేది దేవుడికే తెలియాలి. సరే, మనం చేసే పనుల్లోని ఏ లోపము లేకుండా మనం చేస్తే తప్పకుండా దేవుడు మనకి కావలసిన వరాలు ఇస్తాడని నేను కోరుకుంటాను. అలాగే నా యూట్యూబర్లందరూ 2500 మంది కూడా అలాగే హ్యాపీగా ఆనందంగా ఉండాలి. కొత్త ఏడాది కూడా వాళ్ళకి నచ్చినవన్నీ చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా యూట్యూబ్ లెక్కనికి వస్తే నేను ఆల్రెడీ 2 సార్లు పేమెంట్ కూడా తీసుకున్నానండి, ఏదో దేవుడి దయ వల్ల. ఇగో చూశారు కదా, శిరీష అమ్మాట, తర్వాత జయ గారు, తర్వాత భార్గవి గారు. నిజంగా వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే
నేను వాళ్ళ దగ్గర శిష్యురాలిని కాలేదే అని ఫీల్ అవుతూ ఉంటాను. అయినా ఏకలవ్య శిష్యురాలిని కాబట్టి వాళ్ళ ఫోటోలు పెట్టినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంకా 2 ఇగో ఇప్పుడు సల్మా గురించి చెప్పాలంటే చాలాను. ఆవిడ ఎంత మోటివేటర్ అంటే అంత మోటివేటర్, నవ్విస్తూ ఉంటుంది. సో ఆ అమ్మాయిని చూసి నేను ఎన్నో నవ్వుకుని మాట్లాడాలి, నేర్చుకోవాలనుకుంటున్నాను. సల్మా కూడా చాలా మంచి అమ్మాయి అండి. అయితే వైజాగ్ అమ్మాయి కాబట్టి నాకు కొంచెం దగ్గరలో ఉంది. నేను వెళ్ళి చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇదండి నా యూట్యూబ్ జర్నీ. ఇంకా సరే లాస్ట్ ఇయర్ చేసినవి రివైజ్ చేసుకుంటూ మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి పనులే చెయ్యాలి ఎప్పుడూ అనుకుంటామండి. మనం అనుకుంటాము, మన చేత దేవుడు కూడా చేయించాలి మన మంచి పనులన్నీను. ఇప్పుడు మనం మంచిగా ఉంటే దేవుడు మనకు మంచిగానే చేస్తాడు. మనం ఎవరిని నొప్పించకుండా, మనం బాధపడకుండా ఉంటే దేవుడు మన యందు ఆ దయతో ఉంటాడు. అందుకే నేను మొన్న వెళ్ళినప్పుడు మా డోర్కస్‌కి కూడా అదే చెప్పాను, బాబు నా తరపున కూడా నువ్వు ప్రేయర్ చేయవే అని. అట్లాగా నేను దేవుడిని వేడుకుంటాను, జీసస్‌ని వేడుకుంటాను, అల్లాని వేడుకుంటాను. అందరూ నా ఫ్రెండ్సేను. అందరితోటి కూడా నేను చక్కగా ఉంటానండి. అయితే స్నేహితుల్ని తప్పకుండా విష్ చేస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మోటివేషన్ ఇంతా అంతా కాదండి. నా స్నేహితులైతే అలాంటి వాళ్ళే అందరూను. అందుకే వాళ్ళకి చెప్పాలంటే ఒక 5, 6 మరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు వింటేనే హ్యాపీగా ఉంటుందన్నమాట. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. పాత సంవత్సరంలో ఎవరిని కలవలేదో కొత్త సంవత్సరంలో వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో కూడా ఎంతో చక్కగా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకును నాలాగే మీ అందరూ కూడా ఏదో కొత్త విషయాలన్నీ చెయ్యాలనుకుంటారు కదా. నా నా కామెంట్ రూపంలో పెట్టండి. మీ అందరూ ఏమేమి మారాలనుకుంటున్నారో, ఏమేమి కొత్త పనులు చెయ్యాలనుకుంటున్నారో, అవి ఎంతమందికి మంచి పనులు చెయ్యాలనుకుంటున్నారో. నేనైతే మనస్ఫూర్తిగా నేను చేసుకున్న తప్పులని క్షమించమని, కొత్త తప్పులు చేయకుండా ఉండాలని దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి. తప్పు అంటే చెయ్యరు కదా. తప్పు అంటే ఎవరైనా చేస్తారా? తెలియక చేసే వాటినే తప్పు అంటారండి. అంతే కదా. అందుకని ఆ తప్పొప్పులనన్నీ దిద్దుకుంటూ మంచి వీడియోలతోటి, మంచి మాటలతోటి, మంచి మోటివేషనల్ మాటలతోటి మీ ముందుకు రావాలని నేను సర్వదా కోరుకుంటూ ఉంటానండి. ఇంతవరకు నేను ఏమన్నా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. పేరున అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.